యేసుక్రీస్తు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు జూమ్లో మరి వేకువజామునే 4 గంటలకు ప్రతి ఒక్కరు కూడా జూమ్లో కనెక్ట్ కావాలి. చాలామంది కనెక్ట్ కాలేకపోతున్నారు. ఈ యొక్క అంత్య దినములో ఉన్నాము, చివరి దినాలలో ఉన్నాము. మెలకు కలిగిన ప్రార్థన కావాలి, ప్రతి కుటుంబంలో కావాలి. ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా మెలకు కలిగిన ప్రార్థనలో మనం పాల్గొన్నట్లయితే ఖచ్చితంగా మనకుంటున్న సమస్య నుండి విడిపించబడతాము. ఎందుకు అంటే అపవాది నలుదిశల నుండి వాడు తిరుగుతూ ఉంటాడు. వాడు ఏ కుటుంబంలో ఎవరిని పట్టుకుందామా అని చూస్తూ ఉంటాడు, ఎక్కడ వాడిని శోధించుదామా అని చూస్తూ ఉంటాడు. అదే నువ్వు లేచిన వెంటనే నువ్వు ప్రార్థనలో పాల్గొన్నట్లయితే ఆ దినమంతా కూడా అపవాది నిన్ను ముట్టుకోలేడు, నిన్ను శోధించలేడు. అందుకే ప్రభు చెప్తున్నాడు కదా, మెలకు కలిగి ప్రార్థించండి, శోధనలో ప్రవేశించకుండానట్లుగా అంటున్నాడు. ప్రభు అంతగా చెప్తున్నా కూడా మనం ఎందుకు ఆ యొక్క మాటని నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకు లేచి ప్రార్థన చేయలేకపోతున్నాం? మరలా చెప్తూ ఉంటారు, మా కుటుంబంలో మా కుమారుడు మారలేదమ్మా, మా కుమార్తె మారలేదమ్మా, మా భర్త మారలేదమ్మా, మా కుటుంబంలో ఎంత ఇబ్బందిగా ఉందమ్మా, ఇలా చెప్తూ ఉంటారు. మరి సేవకులకు చెప్తున్నాం కానీ మరి మీరు ప్రార్థన చేయటం బట్టి దేవుడు విడిపిస్తాడు. అలా చెప్పుట మంచిదే, కాదనట్లేదు. కానీ అంత శ్రమ ఉన్నప్పుడు మెలకు కలిగి ప్రార్థన చేయటానికి ఏమవుతుంది? లేచి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తే ఆ సమస్యలన్నిటి నుండి విడిపించబడతావు కదా. ఈ చివరి దినాల్లో కుటుంబంలో ఒక్కరు దొరికినా చాలనుకుంటున్నాడు అపవాది. ఒక్కరిని పట్టుకున్నా చాలు, ఆ ఒక్క వ్యక్తి ద్వారా కుటుంబాన్ని అంతా చెల్లాచెదరం చేయాలని వాడు ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటే మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా, ఏం సుఖించుదామా అన్నట్టుగా ఉన్నాం. మాకు ఇది చాలనుకుంటున్నారు. శ్రమలు వచ్చినా కూడా శ్రమ వస్తుందని ఏడుస్తున్నాం, పక్కింటి వాళ్ళకి చెప్తున్నాం. కానీ మనం మాత్రం మోకరించి మెలకు కలిగి ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం మెలకు కలిగి ప్రార్థన చేయడం వల్ల ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని మన జీవితంలో అద్భుతాలు జరిగించబడతాయి. కాబట్టి దయచేసి ఒక అమ్మగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఈ అంత్య దినాల్లో ఉన్న చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి మీ కుటుంబాల కోసము మెలకువ కలిగి ప్రార్థన చేయండి, రోధించండి. ప్రలాపమైన ప్రార్థన, ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన ద్వారా మనం విజయం పొందుకుంటాం. కాబట్టి జూమ్లో కూడా అనేకులు కనెక్ట్ కండి, అనేకులు కూడా కనెక్ట్ అయ్యి అందరం ఒక సమూహముగా కలిగి ప్రార్థన చేసినట్లయితే దేవుని శక్తిని పొందుకుంటాము. మన కుటుంబానికి విడుదల, అన్ని విషయాలలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.